బాధలో ప్రభా నా హృదయంలో విచారం కదా, ఎట్లా జీవితం, ఎట్లా కుటుంబం, ఈ కేసులు ఏంటి, లైఫ్ ఏంటి, ఈ పిల్లలు ఏంటి, భర్త ఏంటి, ఇవన్నీ కూడా విచారం, నీ గుండెలో బాధ, నీ వేదన ఆయనట గొప్ప ఆదరణ కలిగిస్తుంది, నెమ్మది. మా ప్రాణం విసిగిపోయిందండి. కొన్నిసార్లు అనిపిస్తుంది నాకు ఈ మినిస్ట్రీలో, అందరూ అనుకుంటారు ఇంత మంచి బట్టలు వేసుకొని చీరలు కట్టుకొని కార్లు తిరుగుతున్న సేవకులు డొల్లా, జీవితం పగిలిపోయి ఉంటుంది. సేవకుల లైఫ్లు మీరు అనుకున్నారు, వాళ్ళ కుటుంబాలు విరిగి ఉంటాయి, కనపడరు అట్లా. మేమే మీకు అట్ట కనపడితే మీకేముంటుంది ఆదరణ? మేమే ఏడుచుకుంటూ ఉంటే మీరు కూడా ఏడుస్తారు. ఏమున్నా ఇట్లా నవ్వుకుంటూ మాట్లాడాలి కదా. ఎందుకు? నీ గుండె ధైర్యం ఇచ్చేది దేవుని తర్వాత, వాక్యం తర్వాత దైవజనం. అందుకే మేము అలా ఉంటాం. అందుకే సూట్లు బూట్లు వేసుకొని కార్లు తిరుగుతున్నాడు బాగా గొప్పలు అనుకోకండి. చాలా బాధలు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి, చాలా పోరాటం ఉంటుంది. మీకు వాగ్దానం ఇచ్చేటప్పుడు నేను విరిగి వస్తా, ఇక్కడికి నలిగి వస్తా. నిజంగా ఎంత బాధ ఉంటుందో గుండెలో. అందుకే మన విచారంలో, మన బాధలోనట దేవుడట ఆయన మన ప్రాణం నా ప్రాణం విసిగిపోయి ఉంటుంది. సేవలు విసిగిపోతున్నాను అనిపిస్తుంది. కానీ ఆ ప్రాణం విసిగినప్పుడే దేవుడు ఆదరణ, బలాన్ని ఇస్తాడట, ధైర్యాన్ని ఇస్తాడట. అందుకే నీతో వాగ్దానం చేస్తున్నాడు, నీ బాధలు, నీ విచారంలో నిన్ను ఆదరించి ఓదార్పునిచ్చే దేవుడు నేను కదా. ఎవరిస్తారు ఈ మాట చెప్పండి? అందుకే మీకు మళ్ళీ చెప్తున్నాను, విసిగిపోయి వాగ్దానం వినడానికి వస్తాను నేను. నా ప్రాణం కూడా అలసిపోయి ఉంటుంది. కానీ ఈ అలసట్లో మీకు ఇస్తున్నప్పుడు నన్ను కూడా దేవుడు ఆదరిస్తాడు, బలపరుస్తాడు, మమ్మల్ని కూడా బలపరుస్తాడు. అందుకనే నీ ప్రాణమునకు నెమ్మది, నీ వేదనకు, విచారానికి సమాధానం కలుగజేసేది. ఈరోజు ఏంటి? నీ ప్రాణమునకు నెమ్మది, నీ వేదనకు, విచారమునకు ఆదరణ, నెమ్మది కలుగజేసేదను. కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రేయర్ చేసుకోండి. దయచేసి మార్నింగ్ ఈవినింగ్ ప్రేయర్లో ఉండండి.